నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ 10 ఏళ్ల క్రితమే దేశంలో సాంకేతిక రాష్ట్రంగా ప్రఖ్యాతిగాంచింది. ఇప్పుడు మరోమారు సాంకేతికతే ఆయుధంగా పాలనను కొత్త పుంతలు తొక్కిస్తోంది. ట్యాబ్ల సాయంతో ప్రతి శాఖ కార్యకలాపాలు పర్యవేక్షిస్తోంది. జిల్లా స్థాయి ఉన్నతాధికారుల నుంచి ఆ శాఖలో క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరికి ట్యాబ్లు అందించి పాలనలో పారదర్శకతే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. ఇన్నాళ్లు గుదిబండగా మారిన అవినీతి రాచపుండుకి సాంకేతిక ఔషధంతో చికిత్స చేస్తోంది. ప్రగతి ఫలాలు అట్టడుగు వర్గాలకు అందేలా వ్యూహరచన చేస్తోంది. ప్రస్తుతానికి 18 శాఖలు అంతర్జాలం ద్వారా దూసుకుపోతుండగా మిగిలిన శాఖలు త్వరలో ప్రజలకు ఇంతే వేగంగా సేవలందించనున్నాయి. ఎన్నో సవాళ్లకు మరెన్నో సమస్యలకు సాంకేతికతే పరిష్కారం. ప్రభుత్వ శాఖల్లో పేరుకుపోయిన అవినీతి అంతానికి ఈ సాంకేతికతనే ఆయుధంగా ఎంచుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి శాఖలో ఉన్నతాధికారి నుంచి క్షేత్రస్థాయి అధికారి వరకు అందరికీ ట్యాబులు అందజేసి ప్రతి శాఖ పనితీరును నేరుగా పర్యవేక్షిస్తోంది. ఇరవై 22 ప్రభుత్వ శాఖలకు ట్యాబ్లు అందజేయాలని సంకల్పించుకున్న సర్కారు దాదాపు ఇప్పటికే 18 శాఖల్లో పంపిణీ పూర్తి చేసింది. ఈ సాంకేతిక పాలన ముఖ్య ఉద్దేశం ప్రజలకు త్వరితగతిన సేవలందించడమే. రెండో విడతలో మరో 4 శాఖల ఉద్యోగులకు ట్యాబ్లు అందించనున్నారు. రెవెన్యూ, వ్యవసాయం, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, వైద్యారోగ్య శాఖ, వెలుగు, ప్రణాళికా విభాగం, పౌర సరఫరాల శాఖ, వయోజన విద్య, మత్స్యశాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, జిల్లా నీటి యాజమాన్య సంస్థలోని ఇంజనీరింగ్ విభాగం, కార్మిక శాఖ, విద్యుత్తు, సాంఘిక సంక్షేమ శాఖ, భూగర్భ జలవనరుల శాఖ, పోలీసు శాఖకు మొదటి విడతగా ట్యాబ్ల పంపిణీతో పాటు వాటి వినియోగంపై 10 శాఖల్లో శిక్షణ కూడా పూర్తయింది. రెండో దఫాగా పరిశ్రమలు, వాణిజ్య శాఖ, మెప్మా, రోడ్లు, భవనాలు, జలవనరుల శాఖ సిబ్బందికి ట్యాబ్లను ప్రభుత్వం అందించనుంది. ట్యాబ్ అయితే ఇప్పుడు చేసినవి ఒకరికొకరికి పంపించుకోవడం కానీ ఆన్లైన్లో నిజం ఉన్నది రేపొద్దున దాన్ని మళ్ళీ పరిశీలన చేయాలని కానీ ఎక్కడ బెటర్మెంట్ అనేది కూడా అనే విధానంలో దీని ఉంటుంది. ఇప్పుడే వాళ్ళకి చెప్పాము. ఇప్పుడు వాట్సాప్లో చూస్తున్నాం, స్టేట్ మొత్తం కూడా ఎక్కడ ఏం జరుగుతున్నాయి అనేది కూడా అక్కడ వస్తుంది. వివిధ శాఖలకు సంబంధించిన క్షేత్రస్థాయి సమాచారం ట్యాబుల్లో నిక్షిప్తమవుతుంది. తద్వారా సిబ్బందికి ఫైళ్ల మోత తగ్గడమే కాక అరచేతిలో సమస్త సమాచారం ఉండనుంది. క్షేత్రస్థాయి పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకుని సిబ్బంది పనితీరు మెరుగుపరచడంలో ఈ ట్యాబ్లు ఇతోధికంగా సాయపడనున్నాయి. ఈ ట్యాబుల ద్వారా మరింత ఒక ఉపయోగం ఏమిటంటే, ఇంతకుముందు అంతర్జాలం వాడాలి అంటే వారి యొక్క ఆఫీసుల్లోకి వచ్చి కూర్చొని కంప్యూటర్ ముందు కూర్చుని అంతర్జాలంలో వారు ఏదన్నా రిపోర్ట్లు పంపించాలన్నా చూడాలన్నా చేయవలసిన అవసరం వచ్చేది. ఇప్పుడు ఫీల్డ్ నుంచే డైరెక్ట్గా అంటే గ్రామ స్థాయిలో నుంచే కొత్త సాంకేతికతను మనం ఉపయోగించుకొని ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చేరవేయటానికి కానీ, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి కానీ, ఇన్ఫర్మేషన్ను క్రోడీకరించడానికి కూడా ఇప్పుడు అవకాశం ఏర్పడుతూ ఉంది. ఫీల్డ్ లెవెల్ నుంచి డేటాలో ఉండే క్రెడిబిలిటీ అంటే దాంట్లో ఉండేటువంటి సమాచారం యొక్క చాలా వరకు కరెక్ట్గా ఉంటుంది. కంప్యూటరీకరణలో రెవెన్యూ శాఖ ఇప్పటికే ముందంజలో ఉంది. భూమి హక్కుల రికార్డులు, అడంగల్ 1B, RSR, గ్రామాల ఉపగ్రహ ఛాయాచిత్రాలు అంతర్జాలంలో ఉంచారు. భూ యాజమాన్యం మార్పిడికి సంబంధించి ఎప్పటికప్పుడు మీ భూమి వెబ్సైట్లో మార్పులు చేస్తున్నారు. ఇప్పటి వరకు సర్వే నెంబర్ల వారీగా కంప్యూటరీకరించిన సమస్త సమాచారాన్ని వీఆర్ఓలకు అందించిన ట్యాబుల్లో నిక్షిప్తం చేశారు. ఈ క్రాప్ విధానం కూడా వేగం పుంజుకుంది. గతంలో గ్రామ రెవెన్యూ అధికారులు ఏదో ఒక పంటను సాగు చేస్తున్నట్లు రాసి మమా అనిపించేవారు. ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలు, పంట నష్టపోతే పరిహారం పంపిణీ సమయంలో ఇబ్బందులు ఏర్పడేవి. ఈ సమస్యలకు సెలవంటూ
సాంకేతికత సాయపడనుంది. వీఆర్ఓలు పొలం వద్దకు వెళ్లి ఏ పంట సాగు చేశారు అనేది జియో ట్యాగింగ్ ద్వారా ట్యాబ్లో ఫోటో తీసి అంతర్జాలంలో పెడుతున్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏ పొలంలో ఏ పంట వేశారనేది వెంటనే తెలిసిపోతుంది. మీ సేవ నుంచి వచ్చే వివిధ రకాల ధృవీకరణ పత్రాల సమాచారం ఆన్లైన్లోకి రాగానే వీఆర్ఓలకు సమాచారం పంపిస్తారు. ఫలితంగా పత్రాల జారీ ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా పంట నమోదు ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోంది. ఈ ట్యాబుల ద్వారా మరింత ఒక ఉపయోగం ఏమిటంటే, ఇంతకుముందు అంతర్జాలం వాడాలి అంటే వారి యొక్క ఆఫీసుల్లోకి వచ్చి కూర్చొని కంప్యూటర్ ముందు కూర్చుని అంతర్జాలంలో వారు ఏదన్నా రిపోర్ట్లు పంపించాలన్నా చూడాలన్నా చేయవలసిన అవసరం వచ్చేది. ఇప్పుడు ఫీల్డ్ నుంచే డైరెక్ట్గా, అంటే గ్రామ స్థాయిలో నుంచే కొత్త సాంకేతికతను మనం ఉపయోగించుకొని ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చేరవేయటానికి కానీ, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి కానీ, ఇన్ఫర్మేషన్ను క్రోడీకరించడానికి కూడా ఇప్పుడు అవకాశం ఏర్పడతా ఉంది. ఫీల్డ్ లెవెల్ నుంచి డేటాలో ఉండే క్రెడిబిలిటీ, అంటే దాంట్లో ఉండేటువంటి సమాచారం యొక్క చాలా వరకు కరెక్ట్గా ఉంటుంది. వ్యవసాయ శాఖలో ఏవోలు, విస్తరణ అధికారులు ఆయా గ్రామాలకు చెందిన సమాచారం మొత్తాన్ని ట్యాబుల్లో నమోదు చేస్తున్నారు. ప్రధానంగా పొలం పిలుస్తోంది, ఈ వ్యవసాయం, ఆయా పంటలకు సంబంధించిన రాయితీలు తదితర వివరాలు, పంటల సాగు విస్తీర్ణం, సీజన్ల వారీగా రైతులు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు, విత్తనోత్పత్తి వంటివి. గ్రామ వివరాల నమోదుకు ప్రత్యేక అప్లికేషన్స్ ను ట్యాబ్లో పొందుపరిచారు. వీటితో పాటు భూసార పరీక్షలు, ఎరువుల పంపిణీ తదితర వివరాలు ఆన్లైన్ ద్వారా పర్యవేక్షించనున్నారు. స్థాయిలోకి వచ్చేటప్పటికి ప్రతి సర్వే నెంబరు ఐడెంటిఫికేషన్ అవుతుంది. ఏ రైతు సాగుబడి చేశాడు, సాగుబడి చేయలేదు, భూమి మీద ఎవరున్నారు, విషయములన్నీ తెలుసుకొనవచ్చును. మరియు సాగైన భూములు, సాగు భూములు, ప్రభుత్వ భూములు ఎవరైనా ఆక్రమించుకొని ఉన్నా వాటిని గుర్తించవచ్చును. ఇంకా ప్రభుత్వానికి భూపరమైనవి ఇబ్బందులు లేకుండా, రైతులకి ఇబ్బంది లేకుండా తెలుసుకున్నట్టుకు వీఆర్ఓకి బాగా అవగాహన కలుగుతుంది దీని మీద. వ్యవసాయ అనుబంధ రంగమైన పశుసంవర్ధక శాఖ విషయానికొస్తే సంయుక్త సంచాలకుల నుంచి సహాయ సంచాలకుల స్థాయి వరకు ఉన్న అధికారులకు ప్రభుత్వం ట్యాబులు అందించింది. ఇందులో శాఖాపరమైన సమాచారంతో పాటు పశువులకు వ్యాపించే గాలికుంటు వ్యాధి వంటి సాంక్రమిక వ్యాధులకు సంబంధించిన విషయాలు పొందుపరిచారు. పాడి రైతుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ బీమా పథకాల వివరాలు కూడా నమోదు చేసి పర్యవేక్షించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఫలితంగా సమయం కలిసి రావటమే కాకుండా నిర్దిష్టమైన సమాచారం అందే అవకాశం ఉంది. పశుసంవర్ధక శాఖలో 134 యాప్స్ ఇచ్చారండి. ఇది జాయింట్ డైరెక్టర్ నుంచి వెటనరీ అసిస్టెంట్ సర్జన్ క్యాడర్ వరకు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి ఈ యాప్స్ ద్వారా ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, క్షీరసాగర్ స్కీమ్లో అయితేమి, సునందిని కాఫ్ రీరింగ్ ప్రోగ్రామ్ స్కీమ్లో ఇన్సూరెన్స్ డీటెయిల్స్ చేయడం జరుగుతుంది. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన గ్రామస్థాయి సమాచారం మొత్తాన్ని ట్యాబుల్లో నమోదు చేస్తున్నారు. ఈ శాఖలో ప్రధానంగా కేంద్ర సహకారంతో అమలవుతున్న ఎన్ఆర్హెచ్ఎం కార్యక్రమం కింద ఏఎన్ఎంలకు అందజేశారు. వీరితో పాటు కార్యక్రమం పర్యవేక్షకులు, వైద్యులు, డిఎంహెచ్ఓ, డిప్యూటీ డిఎంహెచ్ఓలకు సైతం రాష్ట్ర ప్రభుత్వం ట్యాబులు అందజేసింది. వీటి ద్వారా నిరంతర కార్యక్రమాలతో పాటు మాతా శిశు మరణాల నియంత్రణ కోసం ప్రత్యేకంగా అమలవుతున్న పథకాలు, లబ్ధిదారుల వివరాలు ట్యాబుల్లో పొందుపరుస్తున్నారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు గ్రామాల వారీగా గర్భవతులు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న టీకాల వివరాలు ట్యాబ్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అప్లికేషన్స్లో సిబ్బంది నమోదు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం నమోదవుతున్నందున పర్యవేక్షణ సులభతరం అవుతోంది. ప్రీవియస్గా ఏంటంటే ఏఎన్ఎంస్ అందరూ కలిసి డేటాని పిహెచ్సిలో ఒక ల్యాప్టాప్ ఉండేది, అక్కడికి వచ్చి యాంటీనేటల్ రిజిస్ట్రేషన్ అవనియండి, డెలివరీ స్టేటస్ అవనియండి, పిల్లల ఇమ్యునైజేషన్ స్టేటస్ అవనియండి, తర్వాత ఇలా ప్రతిదీ ఇక్కడికి వచ్చి టైమింగ్ తీసుకొని అక్కడ టైం వేస్ట్ అయ్యేది, అక్కడ పని నష్టమయ్యేది, ఇక్కడికి వచ్చి చాలాసేపు కూర్చొని చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ట్యాబ్స్ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం వలన ఎక్కడ అంటే అక్కడ వాళ్ళకి 1 ఇయర్కి డేటా కార్డు కూడా ఇచ్చేశారు. సో వాళ్ళ ప్లేస్లో వాళ్ళు ఏ ఏరియాలో వస్తుంది, కనీసం అన్ని ఏరియాలో రాకపోవచ్చు, కానీ ఫ్రీక్వెంట్గా వాళ్ళకి వచ్చే ఏరియాకి వచ్చైనా సరే వాళ్ళు చేసుకుంటున్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించి అంగన్వాడీ సిడిపిఓ నుంచి పర్యవేక్షక స్థాయి అధికారులకు ట్యాబ్ల పంపిణీ జరిగింది. వీటిలో ఒక్కో కార్యక్రమం నిర్వహణకు ఒక్కో అప్లికేషన్ రూపొందించారు. పౌష్టికాహార పంపిణీ, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, కిషోర బాలికల ఆరోగ్య వివరాలు, బంగారు తల్లి పథకం లబ్ధిదారుల వివరాలు, అంగన్వాడీ కార్యకర్త, సహాయకుల నియామక సమాచారం, ఉద్యోగాల ఖాళీలు, ఆయా ఉద్యోగాల అర్హతల మొదలగు వివరాలన్నింటినీ ట్యాబుల్లో నమోదు చేస్తున్నారు. ఈ వివరాలు అంగన్వాడీ కేంద్రాల వారీగా ట్యాబుల్లో నమోదు చేస్తున్నందున సమస్త సమాచారం అంతర్జాలంలో అందుబాటులో ఉంటోంది.
ప్రతి లబ్ధిదారు కానీ అదేవిధంగా పబ్లిక్ కానీ వారు అంగన్వాడీ కేంద్రం నుంచి అందిస్తున్న సేవల్ని తెలుసుకోవాలన్నా, అదేవిధంగా వారి యొక్క గర్భవతుల స్టేటస్ కానీ, బాలింతల యొక్క స్థితి కానీ, ప్రమాదంతో కూడి ఉన్న పిల్లల యొక్క స్థితి కానీ తెలుసుకోవాలన్నా వారి యొక్క ఆధార్ నెంబర్తో కానీ, అదేవిధంగా మొబైల్ నెంబర్తో మ్యాపింగ్ చేయడం జరిగింది. డిఆర్డీఏ పరిధిలో ప్రాజెక్టు డైరెక్టర్, డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్, సహాయ ప్రాజెక్ట్ డైరెక్టర్, సిపి స్థాయి వరకు ట్యాబులు అందజేశారు. వీటిలో వివిధ అప్లికేషన్స్ ను పొందుపరిచారు. గ్రామాల వారీగానే కాకుండా మహిళా సంఘాల వారీగా కూడా సమాచార నమోదుకు ఏర్పాటు చేశారు. ప్రాథమిక సమాచారంతో పాటు విభాగాల ప్రకారం సైతం వివరాలు పొందుపరిచారు. సంఘంలో సభ్యురాలు కుటుంబ వివరాలతో పాటు వారి జీవనోపాధి, ఆదాయ వ్యయాలు, వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా పొందిన లబ్ధి, బ్యాంకుల రుణాలు వంటి వివరాలు ఉంటాయి. ఇలా గ్రామం, సంఘంతో పాటు ఆయా సంఘాల్లోని సభ్యుల వ్యక్తిగత సమాచారాన్ని మొత్తం ట్యాబ్లలో నమోదు చేశారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ప్రభుత్వం అందజేస్తున్న పింఛన్ల పంపిణీలో ట్యాబులు ప్రవేశపెట్టారు. ఒకప్పుడు పంచాయతీ సిబ్బంది ద్వారా వేలిముద్రలు వేయించుకుని వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేసేవారు. క్రమంగా తపాలా శాఖ, స్మార్ట్ కార్డు వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం పింఛన్ల పంపిణీలో మరిన్ని మార్పులు చేసింది. డిజిటల్ వేలిముద్ర వేసి నగదు పొందిన వెంటనే సంబంధిత వివరాలు అంతర్జాలంలో నమోదవుతున్నాయి. ఫలితంగా పింఛన్ల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట పడింది. సాంఘిక సంక్షేమ శాఖ కూడా ట్యాబుల బాట పట్టింది. ఇప్పటికే గిరిజన సంక్షేమ శాఖ జిల్లాల వారీగా అధికారులతో పాటు వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల వార్డెన్లకు ట్యాబులు పంపిణీ చేసింది. వీటి ద్వారా వసతి గృహాల వారీగా మెనూతో పాటు విద్యార్థుల సంఖ్య, హాజరు శాతం, పుస్తకాలు, దుస్తులు, కాస్మెటిక్ ఛార్జీల పంపిణీ, సమస్యల వంటి వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు అంతర్జాలంలో పొందుపరచడం జరుగుతోంది. ట్యాబుల్లో నమోదైన రోజువారీ వివరాలు బట్టి వసతి గృహాలకు నిధుల కేటాయింపు ఉంటుంది. గతంలో మాన్యువల్గా బిల్స్ వేసేవాళ్ళు, ఇప్పుడంతా ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది. ఈ ఆన్లైన్ సిస్టమ్ ప్రకారం ఏంటంటే రోజువారీ అటెండెన్స్ కంపల్సరీగా హైదరాబాద్కి అప్లోడ్ చేయాలి. దాని ప్రకారమే బడ్జెట్ రిలీజ్ అవుతుంది. దాని ప్రకారమే మెనూ కూడా తయారు చేసుకుని పిల్లలకు పెట్టబడుతుంది. పౌర సరఫరాల శాఖ ఇప్పటికే నిత్యావసర సరుకుల పంపిణీలో విజయవంతంగా ఈ-పాస్ విధానాన్ని అనుసరిస్తూ మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. ప్రణాళికా విభాగం, వయోజన విద్య, మత్స్యశాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, జిల్లా నీటి యాజమాన్య సంస్థలోని ఇంజనీరింగ్ విభాగం, కార్మిక శాఖ, విద్యుత్తు, భూగర్భ జలవనరుల శాఖతో పాటు పోలీసు శాఖ కూడా ట్యాబుల బాట పట్టింది. ప్రభుత్వం అందిస్తోన్న ట్యాబుల సాంకేతిక పరంగా నిర్వహణ, పర్యవేక్షణతో పాటు శిక్షణ కూడా జిల్లాలో ఎన్ఐసి నిర్వహిస్తోంది. అంతేకాకుండా శాఖల వారీగా వెబ్ అప్లికేషన్స్ ఏర్పాటు సైతం ఎన్ఐసి చూస్తోంది. ఈ విధానాన్ని రాబోయే 3-4 నెలల్లో గ్రామ స్థాయిలో కూడా అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సమస్త శాఖల పనితీరును నేరుగా సర్కారు సాంకేతికత దన్నుతో అంచనా వేయడం, పర్యవేక్షించడం సులభమవుతోంది. కాబట్టి అవినీతి చేపల పనిపట్టడం సులభం. ఈ విధానం వల్ల పేదలకు పథకాల ఫలాలు అందడంలో జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడం సులభమవుతుంది. అమరావతి ఆంధ్రుల కలల నగరం. విభజన తర్వాత సవాళ్లపై సవారీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్ దిక్సూచి. రాష్ట్ర విభజనతో బాధపడిన ప్రతి ఒక్కరికి అమరావతి ఆశాకిరణంగా కనిపిస్తోంది. ఐటీ సహా ఇతర ముఖ్య పరిశ్రమలన్నీ భాగ్యనగరంలోనే ఉండిపోయాయని, హైదరాబాద్ లేని ఆంధ్రప్రదేశ్లో ఉపాధి అవకాశాలు ఉండవని ఆందోళన చెందిన యువతరానికి భరోసా కల్పిస్తున్న నగరం అమరావతి. ఈ నగర నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న ప్రణాళికలు కూడా యువతరంలో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. కొత్త రాజధాని అమరావతిని కొలువుల స్వర్గధామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికలు యువత ఆశలకు మరో కారణం. కొత్త రాజధానిలో సంపద సృష్టించడానికి అపారమైన మానవ వనరులు అవసరం. సాంకేతిక రంగంలో అద్భుతాలు సృష్టించేందుకు ఉత్తేజకరమైన నవతరానికి రాజధాని సవాళ్లతో కూడిన అవకాశాలు అందిస్తుంది. రాజధాని నిర్మాణానికి ఒక్క అడుగు పడుతున్న సమయంలో రానున్న 10 ఏళ్లలో నిర్మాణ రంగంలో యువతకు కొలువుల పంట పండుతుందనేది అందరి మాట. అదే వరవడి కొనసాగిస్తూ నవ్య రాజధాని అన్ని రంగాలను ప్రోత్సహిస్తూ అమరావతిని కొలువుల రాజధానిగా చేసేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. చదువు పూర్తయిందా? హైదరాబాద్ రైలెక్కేయి. ఉద్యోగం కావాలా? భాగ్యనగరంలో వాలిపో. ఇది ఇన్నాళ్ళు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో పెద్దలు ఇచ్చే సలహాలు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. రాష్ట్రం విడిపోయింది. అపార ఉద్యోగ ఉపాధి అవకాశాలకు నిలవైన హైదరాబాద్ మన రాజధాని కాదు. ఇకపై ఉద్యోగం దొరకడం కష్టం. ఇవి ప్రస్తుతం ఆంధ్ర యువత మనోభావాలు. ఐటీ పరిశ్రమలన్నీ హైదరాబాద్లోనే ఉండటంతో ఇంజనీరింగ్ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
అయితే యువతలో పేరుకుంటున్న ఆ భయాలన్నింటినీ ఒక్కొక్కటిగా పోగొడుతోంది చంద్రబాబు ప్రభుత్వం. రాష్ట్రంలో ఉపాధి కల్పనే ధ్యేయంగా అనేక విధాన నిర్ణయాలు తీసుకుంటోంది. వచ్చే 10 ఏళ్లలో వివిధ రంగాల్లో రాష్ట్రంలో కొలువుల పంట పండబోతోంది. రాజధాని అమరావతి చుట్టుపక్కల పెద్ద సంఖ్యలో ఐటీ పరిశ్రమలు రావడంతో పాటు భారీ ఎత్తున నిర్మాణాలు జరగనున్నాయి. కొలువుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న మన విద్యార్థులు ఇకపై ఇక్కడే భవిష్యత్తుకు పునాదులు వేసుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త రాజధానిలో కొంగు బంగారం లాంటి కొలువులు సాధించడానికి అపారమైన అవకాశాలు రాబోతున్నాయి. అమరావతిలో ప్రత్యేకంగా ఒక ఎలక్ట్రానిక్ నగరం, ఆర్థిక నగరం ఏర్పాటు చేయనున్నారు. వీటిలో సాఫ్ట్వేర్, హార్డ్వేర్ సంస్థలు సహా ఐటీ ఆధారిత సేవలు అందించే భారీ సంస్థలు పెద్ద ఎత్తున నెలకొననున్నాయి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఐటీ కంపెనీలు వెంటనే తమ కార్యకలాపాల్ని ప్రారంభించేలా సర్కారు ఎన్నో రాయితీలు ప్రకటించింది. భారీ భవనాల్ని నిర్మించి అందులో కార్యాలయాలు తెరిచే వరకు ఆగకుండా వెంటనే పని మొదలుపెట్టేలా పలు ఏర్పాట్లు చేస్తోంది. ఐటీ ఆధారిత సంస్థల ఏర్పాటుకు మౌలిక వసతులు కల్పించే ప్రైవేటు వారికి ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఐటీ సంస్థల్ని నెలకొల్పేందుకు ప్లగ్ అండ్ ప్లే పద్ధతిలో కార్యాలయాల్ని సిద్ధం చేసే ప్రైవేటు వారికి 3 ఏళ్ల పాటు రాయితీ ఇవ్వడమే కాకుండా వారి భవనాల్ని డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్కులుగా గుర్తించనున్నారు. మరో ఏడాదిలో సౌకర్యాలు ఏర్పాటు చేసే సంస్థలు డీటీపీలుగా గుర్తించేందుకు దరఖాస్తు చేసుకోవాలని సర్కారు సూచించింది. డీటీపీల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసుకునే సంస్థకు 3 ఏళ్ల పాటు అద్దెలో 50% తిరిగి చెల్లించనుంది. సంస్థలు కల్పించే ఉద్యోగాల సంఖ్య బట్టి ప్రభుత్వం రాయితీలు కల్పించనుంది. ఐటీ కంపెనీలు కొత్తగా అవకాశమిచ్చే ప్రతి ఉద్యోగికి ప్రభుత్వం 2 ఏళ్ల పాటు నెలకు గరిష్టంగా 2,000 రూపాయల చొప్పున భవిష్య నిధి సొమ్ము తిరిగి చెల్లించనుంది. మున్సిపాలిటీకి చెల్లించే ఆస్తి, భవన నిర్వహణ పన్నులో 50% రాయితీ, భవనానికి బీమా ప్రీమియంలో 50% రాయితీ ఇస్తారు. భవన నిర్మాణానికి తీసుకున్న రుణంపై చెల్లించే వడ్డీలో 10% వెనక్కు ఇచ్చేలా విధానం రూపొందించారు. కంపెనీ అంతర్జాల వినియోగానికి చెల్లించే సొమ్ములో 3 ఏళ్ల పాటు 25% ప్రభుత్వం చెల్లిస్తుంది. అంతేగాక విద్యుత్, రిజిస్ట్రేషన్ రుసుం వంటి అంశాల్లోనూ రాయితీలు ప్రకటించింది. ఈ తరహా రాయితీలు కల్పిస్తుండడం వల్ల కార్పొరేట్ దిగ్గజాల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే విప్రో, టెక్ మహేంద్ర, మైక్రోసాఫ్ట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, సమీర్, టెసాల్స్, లాజిక్ ప్లానెట్, టీజీఓ టెక్నాలజీస్, మార్చ్మీ, ఒరాకిల్ వంటి సంస్థలు సర్కారుతో అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. వీటిలో చాలా కంపెనీలు రాజధాని పరిసర ప్రాంతాల్లోనూ విశాఖలోనూ ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నాయి. ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ సిటీ అని కొత్తగా మనం దీంట్లో ప్లాన్ చేస్తున్నాము. సో రాబోయేటటువంటి హార్డ్వేర్ ఇండస్ట్రీస్ కానీ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అక్కడ కొంత వస్తుంది. అట్లాగే ఎకనామిక్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మనకి బ్యాంకింగ్ కానీ, ఫినాన్స్ కానీ, లేకపోతే బిజినెస్ కానీ ఇవన్నీ కూడా అక్కడ అవకాశాలు వస్తాయి. అట్లాగే R&D సెంటర్, నాలెడ్జ్ సెంటర్ ఒకటి ఉంటుంది. అక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, రకరకాల బిజినెస్ పార్క్స్, R&D పార్క్స్ అన్నీ అక్కడికి వస్తే అక్కడ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అట్లాగే మనకి ఎడ్యుకేషన్ రిలేటెడ్ వెదర్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేకపోతే యూనివర్సిటీస్ కానీ, సో లాట్ ఆఫ్ యంగ్ క్రౌడ్ అక్కడ ఉండడానికి అవకాశం ఉంది. ఒక్క ఐటీ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభిస్తే చాలు, ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. హైదరాబాద్లోనూ తొలుత ఒకే కంపెనీతో ఉద్యోగ అవకాశాలు ప్రారంభమయ్యాయని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే విప్రో 7,000, టెక్ మహీంద్రా 5,000 కొలువులు కల్పించేలా శాఖలు నెలకొల్పేందుకు సర్కారుతో ఒప్పందం చేసుకున్నాయి. ఇవి ప్రారంభమైతే కొద్ది సమయంలోనే ఐటీ పరిశ్రమలు వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఐటీ సంస్థలంటే కేవలం సాఫ్ట్వేర్ కొలువులే కాదు, ప్రతి సంస్థలో మానవ వనరుల విభాగం, కార్యాలయ నిర్వహణ బృందం, లిఫ్ట్ బాయ్, అటెండర్ వంటి ఉద్యోగాలు 20% వరకు ఉంటాయి. అంతేగాక ఈ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు అవసరమైనవి విక్రయించే చిరు వ్యాపారులకు పరోక్ష ఉపాధి అవకాశం కలుగుతుంది. ఈ విధంగా రానున్న 2 ఏళ్లలో ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా విద్యార్థులు పలు అంశాల్లో శిక్షణ తీసుకుంటే భవిష్యత్తు బంగారమవుతుందని నిపుణులు భరోసా ఇస్తున్నారు. ముఖ్యంగా నైపుణ్యాభివృద్ధిలో పూర్తిస్థాయి శిక్షణ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎక్కడికో వెళ్ళి మనం సాధించి డబ్బు సంపాదించటం కంటే ఇక్కడ ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని మనం అద్భుతంగా ఇక్కడి నుంచే కొత్త శకానికి నాంది పలికే ఆలోచనలు చేయండి. ఆలోచనలకి ఆసరాగా ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం కాకుండా ఇంకా మాలాంటి అనేక ప్రైవేట్ సంస్థలు కూడా ఈరోజు ఆలోచనలకి ఆసరాగా రూపాంతరం
చెందుతున్నాయి. ప్రతి దాంట్లోనూ స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడు కొత్తగా వచ్చే పరిశ్రమలకు కూడా అంటే టెక్నికల్ స్కిల్స్, నాన్ టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి, అన్నీ కావాలి. వాటన్నిటిని పెంచుకోవడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని కూడా పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి సహకారాలు అందిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఐటీ పాలసీ ప్రకటించాక పరిశ్రమలు ఇబ్బడి ముబ్బడిగా అమరావతి పరిసర ప్రాంతాల వైపు మొగ్గు చూపుతున్నాయి. అమరావతిలో ఏర్పాటు చేయబోయే ఎలక్ట్రానిక్, ఆర్థిక నగరాలతో పాటు 500 ఎకరాల్లో ప్రత్యేక ఐటీ పార్క్ ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించాలంటూ తాజాగా ఐటీ ప్రత్యేక కార్యదర్శి ఫణికిషోర్ ప్రతిపాదించారు. ఐటీ సంస్థలకు ఎలాంటి స్థలాభావం లేకుండా అన్ని వసతులు కల్పించేలా ప్రత్యేక హబ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది. వచ్చే 10 ఏళ్లలో రాష్ట్రంలో 3 కోట్ల చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మాణాలు జరగనున్నాయి. అన్ని నిర్మాణాలు అత్యాధునికంగా ఉండాలనేది ప్రభుత్వ ఆలోచన. ఫలితంగా సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగాలతో పాటు సివిల్ ఇంజనీర్లు, ఆర్కిటెక్చర్లు, డిజైనర్లకు పెద్ద ఎత్తున అవకాశాలు రానున్నాయి. వచ్చే 10 ఏళ్లలో సివిల్ ఇంజనీర్లకు భారీ డిమాండ్ ఉండబోతోందని నిపుణుల అంచనా. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మేము ముందుగా ఆలోచించేది జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అని ఆలోచించినప్పుడు డెఫినెట్గా ఇప్పుడున్న యూత్కి మంచి అవకాశాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో. ఒక ఇంజనీరింగ్ డిగ్రీయా లేకపోతే మామూలు గ్రాడ్యుయేటా, పీజీ అనేది కాకుండా డిగ్రీతో పాటుగా వాళ్ళు ఎంచుకున్న రంగంలో నైపుణ్యాన్ని కనుక సాధించినట్లయితే ఈరోజు ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ నైపుణ్యాలను అలవర్చుకోవడానికి స్టూడెంట్స్ ప్రయత్నం చేయాలి. స్కిల్ డెవలప్మెంట్తో పాటు కంప్యూటర్ సైన్స్కి మంచి అవకాశాలు ఉంటాయండి ఎప్పుడూ కూడా. అదే రకంగా మేనేజ్మెంట్ సైడ్, కామర్స్ రంగంలోనూ కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇంజనీరింగ్ అనేది ఎప్పటికైనా తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 325 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. అమరావతి పరిసర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరిలోనే 120 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఇంజనీరింగ్ కళాశాలల నుంచి ఏటా 45,000 మంది పట్టభద్రులు బయటొస్తున్నారు. వీరితో పాటు రాష్ట్రంలో ఉన్న 115 ప్రభుత్వ, 1200 డిగ్రీ కళాశాలల నుంచి మరో 50,000 మంది పట్టా పట్టుకుని బయటకు వస్తున్నారు. వీరిలో 30% మంది పై చదువులకు వెళుతుండగా మిగిలిన వారు ఏదైనా ఉద్యోగంలో చేరేందుకు పట్టాలు చేతపట్టుకుని పరిశ్రమల చుట్టూ తిరుగుతున్నారు. ఇంజనీరింగ్ పట్టభద్రుల్లో చాలా మంది హైదరాబాద్, బెంగళూరు వెళ్లి అక్కడే సాఫ్ట్వేర్ సంస్థల్లో చేరుతున్నారు. మిగతా వారు ఇతర రాష్ట్రాలు, నగరాలకు వెళ్తున్నా కొలువులు సాధించడం కష్టసాధ్యంగా మారింది. చివరికి చదువుతో సంబంధం లేని ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న కృషి వల్ల రాష్ట్రానికి పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి. కేవలం ఇంజనీరింగ్ విద్యార్థులకే కాక డిగ్రీ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు తలుపు తెరుస్తున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థులకు అధిక మొత్తంలో జీతాలు చెల్లిస్తున్న పరిస్థితులుండటం వల్ల స్టార్టప్ కంపెనీలు, చిన్న పరిశ్రమలు డిగ్రీ విద్యార్థుల వైపే మొగ్గు చూపుతున్నాయి. కంప్యూటర్ సైన్స్, బీకాం వంటి సంప్రదాయ కోర్సుల్లో పట్టా పొందిన వారిని ట్రైనీలుగా చేర్చుకుంటూ వారికి తగిన వేతనాలు చెల్లించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ తరహా పద్ధతుల్ని గత 3 ఏళ్లుగా పరిశ్రమలు అవలంబిస్తున్నాయి. కొత్త పరిశ్రమలు వస్తున్న తరుణంలో డిగ్రీ విద్యార్థులకు బోలెడు అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు మేనేజ్మెంట్ సైడ్ తీసుకోండి, ఆటోమొబైల్స్ తీసుకోండి, అలాంగ్ విత్ దట్ మేజర్గా మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఐటీ హబ్తో పాటు నెట్వర్కింగ్ మీద, హార్డ్వేర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఆ హార్డ్వేర్ సెక్టర్ అనేది బాగా తీసుకొస్తే సో పిల్లలకు కూడా ఇక ఆపర్చునిటీస్ అనేవి నెంబర్ ఆఫ్ ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే ప్రతి స్టూడెంట్ కూడా నాట్ ఓన్లీ గోయింగ్ ఫర్ ద సాఫ్ట్వేర్ సైడ్, దే కెన్ ఏబుల్ టు నో స్టడీ అండ్ బెటర్లీ అబౌట్ ద హార్డ్వేరింగ్ చేసుకోవడం ద్వారా ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ అనేవి పిల్లలకి వస్తాయి అనేది మా ఇదండి. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత, ప్రభుత్వం అవలంబిస్తున్న ఆకర్షణీయ విధానాలతో కొత్త రాజధానిలో నవతరానికి అవకాశాలు వెల్లువలా రానున్నాయి. ఈ తరుణంలో కొలువులు సాధించడానికి యువతలో కావాల్సిందల్లా సృజన, నైపుణ్య అభివృద్ధి సాధించాలనే తపన. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుద్దాం. నమస్కారం.